హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే మళ్ళీ బ్లౌజ్ కటింగ్ వీడియోతో వచ్చేసానండి. ముందుగా మన ఛానల్ కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. మనం ఇప్పుడు కట్ చేసుకుంటున్నది 34 సైజ్ బ్లౌజ్ అండి. నెట్ బ్లౌజ్ కట్ చేస్తున్నాము, లైనింగ్ కట్ చేసుకుంటున్నామండి బ్లౌజ్కి. ఇది నేనైతే పొడవు 14 తీసుకున్నానండి. 14 + 1 ఇంచ్ ఖర్చు తీసుకున్నానండి. అలాగే షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకున్నాను. చంక డౌన్ కూడా 5.5 తీసుకున్నానండి. ఛాతీ లూజ్ వచ్చేసి 8.5 అండి. అలాగే ఖర్చు 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే నడుముకి 7.5 తీసుకుంటున్నానండి. 7.5 నడుము, 2 ఇంచులు ఖర్చు తీసుకుంటానండి నడుముకి వచ్చి. ఎప్పుడైనా ఎవరికైనా మరీ హెవీగా ఉంటే తప్పండి, లేకపోతే ఎవరికైనా సరే చెస్ట్ 34 ఉందంటే నడుము వచ్చేసి 32 ఉంటుందండి. అలా 2 ఇంచెస్ డిఫరెన్స్ అనేది ఉంటుంది, లేదా 4 ఇంచెస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. అదొకటి అబ్జర్వ్ చేసుకుంటే సరిపోద్దండి మనకి. ఏ బ్లౌజ్కైనా కొంచెం బాగా బాడీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారికి కొంచెం మెజర్మెంట్స్ అనేవి తేడా వస్తుంటాయి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అంతా డ్రాయింగ్ వేసుకున్నామండి. ఇప్పుడైతే నేను చిన్నది మళ్ళీ 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది నెట్ లైనింగ్ బ్లౌజ్ కదా, అదేంటంటే గుచ్చుకుంటూ ఉంటుంది, మన దగ్గర ఓవర్లాక్ లేదు కాబట్టి ఏంటంటే లోడింగ్ చేసుకోవడం కోసం అని చెప్పి నేను 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నానండి. దానికి ఆ డ్రాయింగ్ వేసుకున్నాను. ఆ లాస్ట్ 1/4 ఇంచ్ ఏదైతే తీసామో అది లోడింగ్ చేయడం కోసం అండి. ఇప్పుడు చంక వచ్చేసి మనము చంక డౌను 5.5 తీసాం కదండి. అక్కడి నుంచి 2 ఇంచెస్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి చంక లోతు అనేది తీసుకోవాలండి. 1.5 చంక లోతు పెట్టుకొని దాన్ని లోతు ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి తీసుకుంటే చంక లోతు అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. మనకి చంక ఉగ్గు రావడం కానీ ఎలాంటివి కూడా రావు. అలాగే ఇప్పుడు నేను నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ 3.5 అండి. 3.5కి 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని డ్రాయింగ్ వేసుకుంటున్నానండి. రౌండ్ నెక్ అండి, ఇది రౌండ్ నెక్ పెడుతున్నాను. వాళ్ళకి ఏం నచ్చవు, రౌండ్ నెక్ ఒకటే నచ్చుతుంది, అందుకనే రౌండ్ నెక్ పెడుతున్నాను. ఇప్పుడు 1/4 ఇంచ్ రౌండ్ నెక్కి లోతు తీసాను. అలాగే ఇప్పుడు ఏంటంటే డ్రాయింగ్ లోపల సైడు ఎందుకు 1/4 ఇంచ్ తీస్తానంటే మనకు రౌండ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. అలా 1/4 ఇంచ్ మనం లోపలికి తీసి కట్ చేసుకోవడం వల్ల మనకి రౌండ్ అనేది చాలా నీట్గా వస్తుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి ఒకసారి, మీకు కూడా తెలుస్తుంది. ఆ 1/4 ఇంచ్ లోపలికి పెట్టడం వల్ల రౌండ్ షేప్ అనేది ఎంత బాగా వస్తుందని తెలుస్తుంది. ఇది వచ్చేసి మనం బ్యాక్ డాట్స్కి అండి 3 ఇంచెస్ పెట్టుకున్నాను. బ్యాక్ డాట్స్ 2 సైడ్లు వేసుకుంటాం కదా, దానికోసమని డ్రాయింగ్ కూడా వేసానండి, క్లియర్గా తెలుస్తుందని. బ్యాక్ పార్ట్ డ్రాయింగ్ మొత్తం అయిపోయిందండి. మనం కట్ చేసుకుంటున్నాము. జాగ్రత్త చూసుకొని కట్ చేసుకోవాలండి, ఎందుకంటే అటు ఇటు కట్ చేస్తామంటే కొలతలు ఏ విధంగా పెట్టామో అటే చూసుకొని కట్ చేసుకోవాలండి. లేదంటే జాకెట్ కుట్టేసరికి తేడాలు వచ్చేస్తాయి. కాబట్టి మనం డ్రాయింగ్ వేసినప్పుడు కట్ చేసినప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్త చూసుకోవాలండి. ఎక్కువ తక్కువ పట్టకుండా మన బ్లౌజ్ కొలత ఎలాగైతే ఉందో అలానే పెట్టుకోవాలండి. ఇప్పుడు సేమ్ ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి, అందుకని సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే కట్ చేసామో ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే కట్ చేసుకుంటున్నామండి. మనం షేప్కి అయితే 3 ఇంచెస్ ఫోల్డ్ చేసి మనం డ్రాయింగ్ అనేది గీసుకుంటాం కదా, ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి మనం ఫోల్డ్ చేసుకోలేదండి, డైరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలానే తీసుకున్నాము. దీనికి వచ్చేసి మనము మళ్ళీ ఆ 1/4 ఇంచ్ కాకుండా వేరేగా 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నామండి. ఎందుకంటే ఇది ప్రిన్సెస్ కట్ కదా, మనం కట్ చేసేసరికి ఒక 1/4 ఇంచ్ స్టిచ్ చేయాల్సి వస్తుంది. అది అప్పుడు మనకి ఏమవుద్దంటే ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోద్ది, అందుకని చెప్పి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి.
అలాగే చంక లోతు వచ్చేసి పావించి పెట్టుకొని చంక లోతు అనేది తీయాలండి. చంక లోతు తీయకపోతే చంక దగ్గర పట్టినట్టు ఉంటుంది, కాబట్టి చంక లోతు అనేది తీసుకోవాలి. నాకు ఈ బ్లౌజ్కి వచ్చి ఫ్రంట్ నెక్ వచ్చి 6 అండి. ఇది కూడా రౌండే పెడుతున్నా అండి, ఫ్రంట్ కూడా ఇలా పావించు పెట్టుకొని దాన్ని రౌండ్ షేప్ అనేది తిప్పుకున్నానండి. అలాగే నెక్ దగ్గర నుంచి మనకి కిందకి ఉక్స్ పట్టిది 5 ఇంచెస్ అండి. 5కి 1 ఇంచ్ ఖర్చు తీసుకున్నాను. ఖర్చు తీసుకొని 6 ఇంచెస్ పెట్టుకున్నాను. అలాగే మనము ఈ ఫ్రిన్సెస్ కట్ చేయడానికి డాట్ లాగా మనము 2 ఇంచెస్ పెట్టుకోవాలండి. 2 ఇంచెస్ పెట్టుకొని ఆ డ్రాయింగ్ అనేది వేసుకున్న తర్వాత మనము కింద నుంచి పైకి 5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి. 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాక ఆ 5 ఇంచెస్ నుంచి పైకి చంక దగ్గరికి మనము డ్రాయింగ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి కింద డాట్ ఏదైతే ఉందో అది గీసుకోవాలండి. ఇలాగా 2 ఇంచెస్కి కరెక్ట్గా గీసుకొని దాన్ని బట్టి కట్ చేసుకోవాలండి. ఎక్కువ కట్ చేస్తామంటే జాకెట్ ఫినిషింగ్ మొత్తం పాడైపోద్దండి. అది చూసుకొని కరెక్ట్గా డ్రాయింగ్ అనేది వేసుకోండి. మీకు ఏమైనా అర్థం అవ్వలేదు అంటే కామెంట్ చేయండి, నేను ఇంకా క్లియర్గా పెడతాను. నాకు టేబుల్ మీద కట్ చేయడానికి కన్వీనియంట్గా ఉండదండి, అందుకనే కిందనే కట్ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు ఏ బ్లౌజెస్ కట్ చేసినా, డ్రెస్లు అయినా ఏవైనా సరే కిందే కట్ చేస్తానండి. ఇలా ఫ్రంట్ పార్ట్ మొత్తం డ్రాయింగ్ వేసుకున్న తర్వాత కరెక్ట్గా మనం డ్రాయింగ్ ఏదైతే గీసుకున్నామో అది అలాగా కట్ చేసుకొని వచ్చేయాలండి. ఇందాక బ్యాక్ పార్ట్కి చెప్పాను కదండి, రౌండ్గా నెక్ రావాలంటే చిన్నది పావించి లోపలికి డ్రాయింగ్ వేసుకోవాలని. సేమ్ అలాగే ఫ్రంట్ కూడా కొంతమంది యూ షేప్ లాగే కావాలంటారండి. బ్యాక్ నెక్ ఎలా వచ్చిందో మనకి ఫ్రంట్ కూడా మాకు అలా కావాలండి, యూ షేప్ వచ్చినట్టు కరెక్ట్గా రౌండ్గా ఉండాలండి అన్నట్టు. అప్పుడు సేమ్ మనం ఫ్రంట్కి కూడా ఏం చేయాలంటే ఒక పావించి మన డ్రాయింగ్ లోపలికి పెట్టి ఆ షేప్ అనేది తీసుకుంటే చాలా నీట్గా రౌండ్గా వస్తుందండి. అలాగే ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి 4 ఫోల్డ్స్ వేసుకున్నామండి. 4 మడతల కింద వేసుకున్నాము. నాకు చెయ్యి పొడవు వచ్చేసి 10 ఇంచీలండి. ఖర్చు 1 ఇంచ్ తీసుకున్నాను. 1/2 ఇంచి కింద ఖర్చు చంక దగ్గరికి పైన భుజం దగ్గర అతకడానికి 1/2 ఇంచి, మొత్తం 11 ఇంచీలు తీసుకున్నానండి. అలాగే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే చంక లోతుకి మనం 3 ఇంచెస్ కిందకి పెట్టుకొని చంక లోతు అన్ని తీసుకుంటామండి. అలాగే ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని చెయ్యి లూజ్ వచ్చి 5 ఇంచీలండి. 5 ఇంచీలు పెట్టుకుంటున్నాము. అలాగే ఖర్చు వచ్చి 2 ఇంచీలండి. అలాగే మనం లోడింగ్ చేసుకుంటామని చెప్పాం కదండి, మరి లోడింగ్ అంటే ఓన్లీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్టే కాదు, హ్యాండ్స్కి కూడా చేస్తాం కదా సైడ్ మొత్తం. కాబట్టి మనం హ్యాండ్స్కి కూడా 1/2 ఇంచి ఖర్చు అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం. దేనికండి, లోడింగ్ చేయడం కోసం 1/2 ఇంచి ఎక్స్ట్రా అనేది తీసుకున్నాము. అలాగే ఇక్కడ హ్యాండ్ పైనుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడి నుంచి మనం షేప్ అనేది డ్రా చేసుకుంటున్నామండి. ఇలా షేప్ అనేది తీసుకొని మనం డ్రాయింగ్ వేసుకున్న తర్వాత కట్ చేసుకోవడమేనండి హ్యాండ్ అనేది. డ్రాయింగ్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకొని వేసుకోవాలండి. ఒకవేళ డ్రాయింగ్లో ఏమైనా తేడా వచ్చినా మనం కటింగ్లో సరి చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఇప్పుడు ఈ పావించి ఉంది కదండి, ఇది మనం లోడింగ్ కోసం తీసుకున్నదండి. ఇప్పుడు మనం చెయ్యి డ్రాయింగ్ మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు సేమ్ అలా మనం ఎలా అయితే డ్రా చేసామో అది అలా కట్ చేసుకోవడమేనండి. మనకి పక్కన ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసి తీసేయడమేనండి. మనం ఇప్పుడు ఆ పావించి అనేది మనం లోడింగ్కి ఉంచుకోవాలి, కట్ చేసుకోకూడదు. ఎవరైనా లోడింగ్ చెయ్యాలి అనుకుంటే గుచ్చేస్తాయి అంటారు కదా కొంతమంది. మన దగ్గర ఇంట్లో కుట్టే వాళ్ళ దగ్గర ఏంటంటే ఓవర్లాక్ మిషన్స్ ఉండవు. జిగ్జాగ్ మిషన్, నార్మల్ మిషన్ తప్ప ఓవర్లాక్ మిషన్ అనేది ఉండదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలా లోడింగ్ అనేది చేస్తాం అనుకోండి, వాళ్ళకి చంక లోపల గుచ్చుకోకుండా ఉంటుంది. మొత్తం పీస్ లాంటిదంతా లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి కొంచెం మనకి ఏంటంటే ఓవర్లాక్ చేసుకున్నట్టుగా నీట్గా ఉంటుంది. స్టిచ్చింగ్ కూడా చేసేటప్పుడు వీడియో పెడతానండి, ఎలా చేస్తున్నాను ఏంటనేది మీకు ఐడియా వస్తుంది. లోడింగ్ చేయడం అంటే ఏంటి అవన్నీ వీడియోలో నేను చెప్తానండి. ఇలా ఫ్రంట్ డాట్ లో షేప్ అనేది మనం హ్యాండ్స్కి తీసుకోవాలి. పావించి మార్క్ చేసుకొని లోతు తీసుకోవాలండి. తీసుకున్నాక యారో మార్క్ టైప్ పెట్టాను కదా, అలా పెట్టుకుంటే మనకి లో షేప్ ఎటు అన్నది తెలిసిపోద్దండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే అలా చాలా ఈజీగా ఉంటుంది.
తర్వాత సెంటర్ పాయింట్లో చిన్న డాట్ అనేది పెట్టుకుంటే మనకి కరెక్ట్గా సెంటర్ పార్ట్ అనేది ఉంటుందండి. తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఏదైతే కట్ చేసి ఉంచుకున్నామో అది మనం ప్రిన్సెస్ కట్ అని చెప్పాను కదా, నేను నార్మల్గా అయితే మిషన్ కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాను, కాకపోతే వీడియోలో ఇప్పుడు మీకు తెలియాలి కదా అందుకని కట్ చేశానండి. ఇప్పుడు సేమ్ ఏదైతే మనం కట్ చేసామో లైనింగ్ని అది పెట్టి అసలు బ్లౌజ్ మీద పెట్టేసి మనం కట్ చేసుకుంటున్నామండి. ఫస్ట్ నేనైతే హ్యాండ్స్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది మనకి ఆకులు లాంటివి ఇచ్చాడండి డిజైను, అది పైకాస్ ఉంది. మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటేనే బ్యాక్ పార్ట్ తీయగలం, లేదంటే బ్యాక్ పార్ట్ వచ్చేసి ఆకులు కింద కాసి ఉన్నట్టు వస్తాయి. అందుకని చెప్పి ఫస్ట్ హ్యాండ్స్ అనేది తీసేస్తున్నాం. హ్యాండ్స్కి వెడల్పు అనేది సరిపోలేదండి, బ్లౌజ్ పీస్ చాలా చిన్నది ఇచ్చారు, మొక్కలు అతుక్కోవాలి మనకి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ కట్ చేసుకుంటున్నామండి. బ్యాక్ పార్ట్ అనేది సేమ్ అలా పెట్టేసి దానిపైన చిన్నది ఎక్స్ట్రా ఖర్చు ఉంచుకొని కట్ చేసుకుంటే బాగుంటుందండి, ఎందుకంటే అటు ఇటు కట్ చేసిన కొత్త వారికి తెలియదు కదా, అందుకని చెప్పి ఒక పావించి ఎక్కువ ఉంచి కట్ చేసుకోండి. లైనింగ్ కన్నా అసలుది కొంచెం ఒక పావించి ఎక్కువ కట్ చేసుకోండి, ఓకేనండి. నేనైతే కరెక్ట్గా కట్ చేసుకుంటున్నాను, ఒక పావించి ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకోండి. అలా కట్ చేసుకుంటే ఏమైనా చిన్నది మడతలు అవి సరిగ్గా లేకపోయినా చేసినా ఎక్స్ట్రా ఉన్నది కరెక్ట్గా అనేది వస్తుంది, కాబట్టి కొంచెం పావించి ఎక్కువగానే ఉంచుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాము, ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకుందామండి. ఇది ప్రిన్సెస్ కట్ కదండి, అదేంటంటే మనం ఎంత చిన్న ముక్క వచ్చినా మనం అడ్జస్ట్ చేసి కట్ చేయగలిగితే ఆటోమేటిక్గా మనకు టైలరింగ్ అనేది వచ్చేసినట్టేనండి. కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి, ఈ మెథడ్లో కట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి నేను చూడండి ఇలా ఎటు సైడ్ అయితే మనకు పీస్ అనేది కలిసి వస్తుందో అలా కట్ చేసుకుంటున్నాను. మనం హ్యాండ్స్కి ముక్కలు అతుక్కోవాలి కదా, ఇంకా మనకు పీస్ అనేది కావాలి, హ్యాండ్స్కి సరిపోలేదు, ఎల్బో హ్యాండ్స్ వల్ల మనకి పీస్ అనేది ఎక్కువ పడుతుంది, కాబట్టి కొంచెం చూసుకొని మనం పీస్ అనేది మిగిల్చుకునేలాగా కుట్టుకోవాలి. అలాగే పైన నెట్ టైప్ వచ్చింది కదా, దాన్ని థ్రెడ్స్ కింద కూడా యూజ్ చేసుకుంటే సరిపోతుందండి. థ్రెడ్ కావాలంటే థ్రెడ్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ ముక్క ఏదైతే మిగిలిందో దాన్ని హ్యాండ్స్కి అనేది పెట్టేసుకుందామండి. నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఆల్ బటన్ ఉంటుంది, గంట సింబల్ ఉంటుంది, గంట సింబల్ మీద ఆల్ అని బటన్ నొక్కితే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఇలా మనం ఏదైతే ముక్క ఉందో ఆ ముక్కని హ్యాండ్స్కి అతుక్కోవడానికి పెట్టేసుకుందామండి. ఇలా మొత్తం కటింగ్ అయితే ఇదేనండి, నేను కట్ చేసే పద్ధతి ఇదే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి వచ్చేసి మనము ఫ్రంట్ బ్యాక్ నడుముకి ముక్కలు వేయడం కోసం కట్ చేస్తున్నానండి. ఫస్ట్ కట్ చేసింది ఫ్రంట్కి, ఇప్పుడు కట్ చేస్తున్నది బ్యాక్ సైడ్ నడుము పట్టికండి. మనకు 1.5 ఇంచ్ 1 ఇంచ్ అయినా సరిపోతుందండి, క్లాత్ని బట్టి మనం పెట్టుకుంటే సరిపోద్ది. ఎక్కువ క్లాత్ ఉందనుకోండి 1.5 తీసుకోవచ్చు, తక్కువ ఉంటే 1 ఇంచ్.